స్పూన్లు 1 2 3 4 పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఫ్రై చూడండి. ఆనియన్స్ ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఏమంటే చూడండి టమాటా సాస్ వేస్తున్నాను. అదేవిధంగా పెరుగు యాడ్ చేస్తున్నాను, 1/2 లీటర్ పెరుగు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్, మసాలా పౌడర్ చూడండి ఏ విధంగా వచ్చిందో. నేను చూపించాను కదా మసాలా పౌడరు బిర్యానీది, దమ్ బిర్యానీకి ఈ పౌడర్ని దీంట్లో కొంచెం వేస్తున్నాను చూడండి ఈ విధంగా. అదేవిధంగా 2 నిమ్మకాయలని తీసుకున్నాను చూడండి. నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను, పిండుకున్నాను వాటిని గింజలు లేకుండా. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను అన్నమాట బిర్యానీ చూడండి. గింజలు అనేది పడకూడదు అన్నమాట, చేదు అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర ఒక సన్నది 10 రూపాయల కట్ట కొత్తిమీర చూడండి. అదేవిధంగా పుదీనా, అదేవిధంగా 4 పచ్చిమిర్చి, చీల్చిన పచ్చిమిర్చి. అంతే అండి. ఇప్పుడు వీటిని మనము నీట్గా కలుపుకోవాలన్నమాట చూడండి. ఈ విధంగా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట చికెన్ని. మనము అన్నిటికీ ముక్కకు పట్టేటట్టు చూడండి ఈ విధంగా బాగా నీట్గా. తర్వాత లాస్ట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట నేను చూడండి. ఈ విధంగా కలుపుకున్నాను కదా నేను బాగా. ఇప్పుడు ఆయిల్ని ఎత్తి దీంట్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం అన్నమాట చూడండి. మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ మొత్తం అడుగు పట్టమంటది. చూడండి ఈ విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా కలుపుకున్నాం కదా చూడండి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనము ఈ రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఈ విధంగా దమ్ బిర్యానీ బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ అనమాట. నాకు కూడా ఎప్పుడు ఎక్కువ తెలియదు. ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తాను చూడండి. నెయ్యి యాడ్ చేస్తున్నాను ఎక్కువ. అంతేనండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు స్లోగా పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి ఆ విధంగానే ఉంచుకోవాలి. అప్పుడు మనకు బిర్యానీ అయితే చూడండి.